హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ హరిత. మనతో పాటు మన ఫేవరెట్ లైఫ్ కోచ్ ఉన్నారు ఎంవిఎన్ కశ్యప్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? టాప్ క్లాస్, ఫెంటాస్టిక్. హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. సార్ ఎలా జరిగింది మీ ఈవెంట్ అన్షేకబుల్? బీ అన్షేకబుల్ వాజ్ అ గ్రాండ్ సక్సెస్ అండి. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. దగ్గర ఒక 10 డిఫరెంట్ కంట్రీస్ నుంచి పార్టిసిపెంట్స్ అటెండ్ అయ్యారు, ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్. గ్రాండ్ సక్సెస్ అని నేను చెప్పాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 weeks అయింది ఈ ప్రోగ్రామ్ అయ్యి. నా పార్టిసిపెంట్స్ ప్రోగ్రామ్ అయిపోయిన కొన్ని వారాల తర్వాత వాళ్ళు టెస్టిమోనియల్స్ పంపిస్తారు. అంటే క్లాస్లో నేర్చుకున్నది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగాము. బిలీవ్ మీ, నేను కొన్ని టెస్టిమోనియల్స్ అవి లైవ్ అయితే, ఎడిటింగ్లో ఉన్నాయి లైవ్ అయితే, నేను ఆశ్చర్యపోయాను. అవి ఎవరు ఏంటి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు లైవ్లో వస్తాయి. దగ్గర ఒక 13 సంవత్సరాల నుంచి ఒక థాట్ ప్యాటర్న్లో ఆలోచిస్తూ సఫర్ అవుతూ 13 ఏళ్ళు సఫర్ అయిన వ్యక్తి ఆ 2 రోజుల్లో నేర్చుకున్న లెర్నింగ్స్ని ఇంప్లిమెంట్ చేసి ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేశారు. 13 ఏళ్ళు అండి, ఆలోచించండి. అబ్సల్యూట్లీ. ప్రాబ్లం ఏంటి అదంతా మనకు అనవసరం అండి, ఆయన ప్రాబ్లం ఏంటి అనేది మనకు అనవసరం. కానీ జస్ట్ ఇమాజిన్, 13 ఏళ్ళ నుంచి సఫర్ అవుతూ ఒక ఆలోచన విధానం ద్వారా అది బ్రేక్ అయితే ఇప్పుడు లైఫ్లో గ్రోత్ ఎంత ఫాస్ట్గా ఉంటుంది. ఇలా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టోరీ అండి, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టోరీ. స్టూడెంట్స్ వచ్చారు, హౌస్ వైఫ్స్ వచ్చారు, ఎగ్జిక్యూటివ్స్ వచ్చారు, కార్పొరేట్ కంపెనీస్లో పనిచేసే మేనేజింగ్ డైరెక్టర్స్ వచ్చారు, బిజినెస్ ఓనర్స్ వచ్చారు, డాక్టర్స్ వచ్చారు. సో అంటే ప్రతి ఏరియా నుంచి, ప్రతి ఏజ్ గ్రూప్ నుంచి, ప్రతి ఇండస్ట్రీ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు ప్రోగ్రామ్కి. అండ్ ఫైనల్లీ వై కశ్యప్ ప్రోగ్రామ్స్ అనే దానికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, రిజల్ట్స్ కనపడుతున్నాయా లేదా. ఏదో ఓ 2 రోజులు విన్నాం, ఓ 10 రోజులు మోటివేట్ అయ్యాం, నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఫైనల్గా నాకు నా లైఫ్లో ఈ మార్పు కావాలి అని ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఆ రిజల్ట్ సృష్టించటం, అది ఏ ప్రోగ్రామ్ అయినా సరే మేజర్ ఆబ్జెక్టివ్ ఏముంటుందా అంటే అది ఉంటుంది. సో వెరీ వెరీ హ్యాపీ. నేను ఇంకా అదే హ్యాంగ్ ఓవర్లో ఉన్నా. టు బి వెరీ ఫ్రాంక్, నేను బీ అన్షేకబుల్ హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నా. వెరీ మచ్ హ్యాపీ అండ్ టచ్డ్ విత్ ద రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ ఎన్రోల్డ్ అండ్ హూ మేడ్ ఇట్ సక్సెస్ఫుల్. సో లాట్ ఆఫ్ డిమాండ్. యూజువల్గా ఇయర్లీ ఒకసారి ప్రోగ్రామ్ చేస్తాం, బట్ మెనీ ఎంక్వైరీస్ ఆర్ స్టిల్ కమింగ్ ప్రోగ్రామ్ కోసం. సో మీకు డేట్ వెరీ సూన్ నేను అనౌన్స్ చేస్తాను. మళ్ళీ జూన్లో సేమ్ ప్రోగ్రామ్ ఉంటుంది, బీ అన్షేకబుల్ జూన్లో ఉంటుంది. అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు మిస్ అవ్వరు. ఎస్, మళ్ళీ అటెండ్ అవ్వచ్చు. అండ్ ఏప్రిల్ ఎండింగ్లో బిజినెస్ గ్రోత్ సైకాలజీ అని చెప్పేసి ప్యూర్లీ గ్రోత్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్ ప్రోగ్రామ్, ఒక 2 days ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది. లీడర్స్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ లీడర్స్, బిజినెస్ ఓనర్స్. లీడర్షిప్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, టీమ్ బిల్డింగ్ ఎలా చేయాలి, సేల్స్ ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, ఇటువంటి మల్టిపుల్ టాపిక్స్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు 2 things అండి. 1 ఈజ్ బిజినెస్, 2nd ఈజ్ గ్రోత్. సో అది ఏప్రిల్లో ఉంటుంది, ఆ డేట్స్ అన్నీ వస్తాయి. సో అదర్వైజ్ జనవరిలో అయితే మీకు రిలేషన్షిప్ మాస్టరీ ఆన్లైన్లో ఉంది, మార్చ్లో ఇమోషనల్ మాస్టరీ అనేది ఆన్లో ఉంది. విదిన్ a week టైం అన్నీ మీకు నా వెబ్సైట్లో హోల్ ఇయర్ క్యాలెండర్ మీకు కనపడుతుంది. సో అలా కాటే మెన్యూ. ఒక చిన్న మాట, ఒక 1 minute ఐ వాంట్ టు టేక్ మై టైం. ఒకటి చెప్పాలి మీకు. ప్లీజ్. నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ ఏమంటారంటే, ఆయన గొంతుంటే చాలు. సార్ మీ ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది అంటే, సొసైటీలో చేంజ్ తెచ్చే ప్రయత్నం చాలా మంది చేస్తారు, బట్ ఇంత త్వరగా లేదా ఏంటి లైఫ్ మొత్తంనే టర్న్ చేసే విధంగా చేంజ్ తేవడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. నన్ను అడిగితే అదంత ఈజీ కాదు. సెల్ఫ్గా ఇండివిజువల్గా డెసిషన్ తీసుకొని చేంజ్ చేయడమే చాలా కష్టం. అంటే ఒక మనిషిని మార్చాలి, ఆయన వ్యక్తిత్వాన్ని మార్చడం అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. రియల్లీ గ్రేట్ యు ఆర్. నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఏమంటారంటే, ఆయన టీవీలో చూస్తాం, నువ్వు అయితే ఆయనతో పాటు డైరెక్ట్గా కూర్చొని మాట్లాడతావు ఆయనతోటి, రియల్లీ హ్యాపీ ఫర్ యూ అనేసి అంటారు వాళ్ళు. లైక్ చాలా మంది ఉన్నారు
మీ వీడియోస్ చూసి చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఈయన వాయిస్ అంటే చాలరా బాబా అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ రియల్లీ గ్రేట్ సార్, వెరీ 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 థ్యాంక్ఫుల్. లైక్ మీతో పర్సనల్గా ఇలా కూర్చొని ఇంటర్వ్యూ చేయడం ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. మై ప్లెజర్. అయితే మనిషి చేంజ్ అవ్వటం ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండి, బట్ ఇట్స్ నాట్ అ టఫ్ థింగ్. మీరు అన్నారే ఏదో జస్ట్ చేంజ్ కాదు, లైఫ్ మొత్తాన్ని టర్న్ ద టేబుల్స్ అరౌండ్ అని ఇంగ్లీష్లో వీడియో. అంటే ఓవరాల్గా మార్చేయటం, ఓవర్ నైట్ మార్చేయటం గ్రేట్, నేను కాదన్నా. కాకపోతే టఫ్ కాదు. ఎందుకంటే మనకి ప్రాసెస్ తెలిస్తే, సైన్స్ తెలిస్తే, దీన్ని ఎలా మేనేజ్ చేయాలో అన్న సైన్స్ తెలిస్తే మనల్ని మనం మార్చుకోవటం టఫ్ కాదు. నా ప్రోగ్రామ్స్లో అది ఈజీగా త్వరగా ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే వీ నో ద సైన్స్. దట్స్ వై ఐ కీప్ సేయింగ్, ఇది మోటివేషన్ కాదు, ఇది సాఫ్ట్ స్కిల్సో లైఫ్ స్కిల్సో కాదు, ఏవో ఒక 4 పుస్తకాలు చెప్పి 4 కొటేషన్లు చెప్పే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. మీ దగ్గర ఎప్పటి నుంచో తుప్పు పట్టిపోయిన మైండ్లో ఉన్న ఒక డోర్, ఆ డోర్ ఓపెన్ చేస్తే వెళ్తురు వస్తుంది, అలాంటి డోర్ తాలూకా కీస్ మీ దగ్గర ఉన్నాయి సార్. ఐ ఫీల్ ఆ కీస్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉన్నాయి. బట్ దే డోంట్ నో హౌ టు ఓపెన్. అబ్సల్యూట్లీ. ఆ కీని మ్యాచ్ చేసుకొని ఓపెన్ చేసే ప్రక్రియని నేర్పించడమే నా పని. ఇవి చాలామంది ఒప్పుకోరండి. మేమే చేంజ్ చేస్తున్నాం కాదు, కోచెస్ ఎవరు చేంజ్ చేయరు. వి అసిస్ట్ ద అన్కాన్షియస్ మైండ్ టు క్రియేట్ చేంజ్. అంటే మన క్లయింట్ మైండ్ని అసిస్ట్ చేస్తే దానంతట అది చేంజ్ చేసుకోగలదు. ఎందుకంటే నేను చేంజ్ చేస్తున్నా అంటే నా క్లయింట్కి కాన్ఫిడెన్స్ ఉండదండి. చేంజ్ కావాలన్నప్పుడల్లా నా దగ్గర రావాలి. ఇది చాలా మంది కోచెస్ ఒప్పుకోరండి, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ పోతుంది. మీకు ఇంత క్రెడిట్ ఇస్తే అందులో 80% కూడా పర్సన్ కి క్రెడిట్ గోస్ టు క్లయింట్స్ అండి. క్రెడిట్ గోస్ టు, ఇంకా నిజం చెప్పాలంటే క్రెడిట్ గోస్ టు హ్యూమన్ మైండ్. హ్యూమన్ మైండ్ కి అంత దమ్ముంది. మాకు ఆ ప్రాసెస్ తెలుసు కాబట్టి అది ఈజీ అవుతుంది, అంత తప్పితే ఏం లేదు. ఎస్. సో బ్యాక్ టు ది టాపిక్ సార్, న్యూ ఇయర్ వచ్చింది, విష్ చేసుకున్నాం. అయితే ఏంటంటే చాలామంది గోల్స్ పెట్టుకుంటారు, రెజల్యూషన్స్ పెట్టుకుంటారు, క్యాలెండర్లో చాలా చేంజెస్ కనిపిస్తాయి మనకి. బట్ ఎండ్ ఆఫ్ ద వీక్, ఇమీడియట్గా ఎండ్ ఆఫ్ ద వీక్ కొంతమందికి ఎండ్ ఆఫ్ ద డే మర్చిపోతారు, ఫాలో కాలేరు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళు ఎలా స్పోర్టివ్గా తీసుకొని ముందుకెళ్ళాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని కశ్యప్ సార్ చెప్తే వినాలి అని చాలా మంది అనుకుంటారు. సో వాళ్ళ కోసం మీ మాటలు. న్యూ ఇయర్ అనగానే సూపర్ ఎక్సైట్ అయ్యి గోల్స్ పెట్టుకుంటాం. వరల్డ్ యోగా డే, అందరూ శీర్షాసనాలు వేస్తారు. 10 రోజుల తర్వాత శవాసనం ఎవడు లేవడు. సిమిలర్లీ న్యూ ఇయర్ అనగానే సూపర్ ఎనర్జీ, సూపర్ ఎక్సైటెడ్, ఓ 4 వీడియోస్ వినో, ఇంకేదో చేసావు, ఫుల్ జోష్ ఉంటుంది, తర్వాత హోష్ ఉండదు. దీనికి కారణం ఏంటంటే మన గోల్ సెట్టింగ్లో ఒక్కటి మారితే మనం డీమోటివేట్ అవ్వకుండా ఈ ఇయర్లో పెట్టుకున్న గోల్స్ని, రెజల్యూషన్స్ని అచీవ్ చేయొచ్చు ఒక్క మార్పు తెచ్చుకుంటే. అదేంటయ్యా అంటే, మీరు గోల్స్ సెట్ చేసుకున్నప్పుడు ఎన్నో రకాల టూల్స్ ఉన్నాయి, ప్రాసెసెస్ ఉన్నాయి గోల్స్ సెట్ చేసుకోవడానికి. అయితే ఒకటి గమనించాలండి, అదేంటయ్యా అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే వి ఓవర్ ఎస్టిమేట్ వాట్ వీ కెన్ డూ ఇన్ అ మంత్ అండ్ అండర్ ఎస్టిమేట్ వాట్ వీ కెన్ డూ ఇన్ అ ఇయర్ అని ఒక లైన్ ఉంది. అంటే అర్థం ఏంటంటే, మన నెలలో ఎంతైతే చెయ్యగలుగుతామో దానిని అతిగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, ఓవర్గా ఎస్టిమేట్ చేసుకుంటాం. సంవత్సరంలో ఎంతైతే చేయగలమో దాన్ని చాలా తక్కువగా అంచనా వేస్తాం. దానివల్ల డీమోటివేట్ అవుతుంటాం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఈ లైన్ అర్థం కావటానికి. వెయిట్ లాస్ తీసుకోండి పోనీ, ఒక గోల్. యూజువల్గా చాలామంది పెట్టుకునే రెజల్యూషన్ న్యూ ఇయర్ అనగానే వెయిట్ లాస్ మెజారిటీ, రైట్? ఇప్పుడు నెలలో చేసేదాన్ని ఓవర్ ఎస్టిమేట్ చేయటం అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ నెలలో జనవరిలో ఒక రేంజ్లో హోష్ అండ్ ఇన్స్పిరేషన్, మోటివేషన్తో మొదలుపెట్టి ఈ నెలలో 10 కేజీలు తగ్గాలి. ఓవర్ ఎస్టిమేటింగ్ అండి, అతిగా అంచనా, మన కెపాసిటీని అతిగా అంచనా వేస్తాం. ఫస్ట్ పెట్టుకున్నప్పుడు 10 కేజీలు తగ్గాలి, మొత్తం తిండి మానేశారు, డైటింగ్లు గీటింగ్లు, అసలు ఒక రేంజ్లో హై డిసిప్లిన్తో వాళ్ళు వర్కౌట్ చేస్తారు, చాలా కష్టపడతారు, కానీ నెలలో ఆ రిజల్ట్ కనపడదు.
ఆ రిజల్ట్ కనపడకపోయేటప్పటికి మైండ్ ఏం చేస్తుందంటే అరే నేను ఇంత కష్టపడ్డా, నిజంగానే కష్టపడ్డారండి. ఇంత డిసిప్లిన్తో నా జీవితంలో నేను ఎప్పుడూ ఉండనంత డిసిప్లిన్గా నేను క్రమశిక్షణతో ఉండి నా టెంప్టేషన్స్ అన్నీ పక్కన పెట్టేసి నేను ఇంత వర్కౌట్ చేస్తే నాకు రిజల్ట్ ఏమొచ్చింది, మోటివేషన్ పడిపోతుంది. సెకండ్ టైం గోల్ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే సంవత్సరంలో ఎంతైతే చేయగలమో దాన్ని తక్కువ అంచనా వేసుకుంటారు. ఫస్ట్ గోల్ ఏంటి, నెలకి 10 కేజీలు తగ్గాలి, ನಾವು తగ్గలా, డిమోటివేట్ అయ్యాం, మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచో స్పార్క్ పుడుతుంది. ఈసారి ఏం చేస్తారు, సంవత్సరం మొత్తం 10 కేజీలు తగ్గితే చాలే. అప్పుడేమవుతుంది, అది మన కెపాసిటీ కంటే మన కెపాసిటీని తక్కువ అంచనా వేసుకున్నాం, అంత కిక్కివ్వదు. ఒక 5 రోజులు ఎగ్గొట్టినా ఏం కాదు, మళ్ళీ చెయ్యొచ్చులే. అయితే ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవటం, అతిగా చేయటం, లేకపోతే అండర్ ఎస్టిమేట్ వేసుకోవటం, తక్కువగా చేయటం, ఈ 2 ఎక్స్ట్రీమ్స్లో దీన్ని క్రేజీ 8 అంటారండి. ఈ ప్యాటర్న్ని అంటే 8 షేప్లో స్పైరల్ అవుతుంటుంది వాళ్ళ థాట్. హై ఎక్స్ట్రీమ్ ఎక్కువ ఎస్టిమేట్ చేసుకోవటం, అసలు అన్నీ ఊపేద్దాం కుమ్మేద్దాం ఉన్నట్టుండి కొలాప్స్ అవటం. అలా కొన్ని రోజులు కొలాప్స్ అయ్యి చికాకు పెట్టి హ్యాపో వద్దు, స్లోగా వెళ్దాం, స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అనే కాన్సెప్ట్తో చేయాల్సిన దాంట్లో 10% చేయటం, మళ్ళీ రిజల్ట్ రాదు, మళ్ళీ చికాకు పడుతుంది, మళ్ళీ ఇలా ఒక రోజు నెల రోజులు కాదండి, కొన్ని సంవత్సరాలు వాళ్ళ మైండ్ ఇదే ప్యాటర్న్లో కొట్టుకుంటుంటుంది. అవును సార్, ఒక మూమెంట్లో ఇంకేం చేస్తాంలే, లైట్ మన వల్ల కాదని. అందుకే మనం డిమోటివేట్ అవుతున్నాం. మనం మోటివేట్ అవ్వాలంటే చూడాల్సిందేవో వీడియోస్ కాదు, వినాల్సిందేవో స్టోరీస్ కాదండి. ఒకసారి ఈ న్యూ ఇయర్లో మనం పెట్టుకున్న గోల్స్ అచీవ్ చేయాలి అంటే ఒక్కసారి మీ యాక్షన్ ప్లాన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒక నెలలో మనం చేయగలిగిన కెపాసిటీని అతిగా అంచనా వేసుకుంటున్నామా, లేదా సంవత్సరంలో మనం ఎంత చేయగలమో దానిని తక్కువగా అంచనా వేసుకుంటున్నావా? మరి కశ్యప్ సొల్యూషన్ ఏంటి? బ్యాలెన్స్ అండి, బ్యాలెన్స్. గోల్స్ అచీవ్ చేయాలంటే ఇమ్మీడియట్గా కుదరకపోవచ్చు, అందుకే ఇయర్ లాంగ్ గోల్ ఆల్వేస్ హెల్ప్స్ అండి. ఇయర్ లాంగ్ గోల్ ఆల్వేస్ హెల్ప్స్. దాన్ని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటే ఏ రెజల్యూషన్ అయినా మనం అచీవ్ చేయొచ్చు, ఎంత పెద్ద గోల్ అయినా మనం రీచ్ అవ్వచ్చు. రీచ్ అయ్యే వాళ్ళు లేరా? అచీవ్ చేసే వాళ్ళు లేరా? న్యూ ఇయర్ రిజల్యూషన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళే లేరా? వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు? వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారంటే అతిగా ఎస్టిమేట్ చేసుకోరు, తక్కువగా ఎస్టిమేట్ చేసుకోరు, బ్యాలెన్స్డ్. ఈ అప్రోచ్ ఎవరికైతే ఉంటుందో న్యూ ఇయర్ గోల్స్ ఆర్ రెజల్యూషన్స్ ఈజీగా మనం అచీవ్ చేయొచ్చు, ఈజీగా, చాలా ఈజీగా అచీవ్ చేయొచ్చు. సో ఒకసారి మీ గోల్స్ చెక్ చేసుకోండి. రాంగ్ గోల్స్లో ఉండదు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సెట్ చేసుకోవాల్సింది గోల్ కాదు, మైండ్ అని. ఇది ఎవరు నేర్పరండి, ఓన్లీ గోల్ సెట్టింగ్ నేర్పుతారు. గోల్ సెట్ చేసుకోండి, సెట్ చేయండి, ఓకే బాబా సెట్ చేసాను, నెక్స్ట్ ఏంటి? మైండ్ సెట్ అవ్వాలి. గోల్ సెట్ చేసుకొని ఆ ప్రయత్నంలో పడిపోతాం, ఛాలెంజెస్ వస్తాయి, ప్లాన్స్ వర్కౌట్ అవ్వవు, మెంటల్గా ప్రిపేర్ అవ్వండి, అప్పుడు మోటివేషన్ పడిపోదు. కారు బయలుదేరిన తర్వాత ఆగుతుంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. జర్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్గా ఉండదు. లైఫ్లో ఏ జర్నీ అయినా సరే మధ్యలో హాల్ట్స్ వస్తాయి, పాజులు వస్తాయి. ఇది మెంటల్గా ప్రిపేర్ అయితే డీమోటివేట్ అవ్వం, పడిపోయినప్పుడు డీమోటివేట్ అవ్వం, లేచి దులుపుకొని మళ్ళీ వర్క్ మొదలు పెడతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి, మీ మైండ్ని చెక్ చేసుకోండి, మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది. విషింగ్ యూ అ వెరీ 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 vibrant and energetic new year. I wish and pray you achieve your goals. Wow. Nice, sir. Thank you.